అందరికీ దేవుని పేట శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు సబ్జెక్ట్ వచ్చి స్వస్థత సభలని ప్రకటించవచ్చా? మరొకసారి స్వస్థత సభలని ప్రకటించవచ్చా? స్వస్థత సభలు, స్వస్థత పండుగలు, స్వస్థత శాలలు, మహోత్సవములు మున్నగు పేర్లతో దేశ విదేశీ భక్తులెందరో లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో నేడు మన భారతదేశంలో వ్యాపార ప్రకటనల మాదిరి భారీ కటౌట్లతో పోస్టర్స్, బ్యానర్స్ కాకుండా టీవీ, రేడియోలలో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. వీరి ప్రకటనల విషయమై ఈ మధ్య ఒక పత్రిక ఎంపీగా పోటీ చేయనున్న ఒక అభ్యర్థి లక్షలాది రూపాయలు వెచ్చించి భారీ ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. మీకు కూడా ఈ విషయం అంతో ఇంతో తెలిసి ఉండునని నేను అనుకుంటున్నాను. అంత పెద్ద మొత్తంలో తానెవరో తెలియజేసుకొని కనబడని రోగాలను కుదిర్చినన్న తప్పుడు సంతృప్తితో సరిపెట్టుకోవడానికి బదులు ఈ ధనాన్ని రోగులకు ఉపయోగించిన ఎడల ఎంతమంది బాగుపడతారు, శుద్ధులగుతారు? ఈ విషయమై ప్రకటనలు మనకు బైబిల్ నందు ఎక్కడా కానరావు. 20వ శతాబ్దం ముగింపులో ఈ రకమైన బాబాలు విలసిల్లి విదేశీ, స్వదేశీ ప్రజలను మోసగిస్తూ ధనార్జనతో కోటీశ్వరులుగా మారుతున్నారు. స్వస్థతలు క్రైస్తవుల వలన అయితే మిషనరీ ఆసుపత్రులు ఎందుకు అన్న అభ్యుదయవాదుల ప్రశ్నలకు భిన్నంగా సిగ్గులేని ముఖాలతో వాక్యమునకు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. దీనికి ఒకసారి వచనాన్ని చూసుకుందాం. మనం బైబిల్ను ఒకసారి పరిశీలిద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే, కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి అని అక్కడ తెలియపరచడం జరిగింది. అదే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు, ఇద్దరు గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పి స్వస్థపరచను. ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. అక్కడ తెలియపరచడం జరిగింది. ఎవరికి చెప్పొద్దు అని అక్కడ తెలియపరిచాడు. ఏమని తెలియపరిచిన అంటానంటే, వాళ్ళు ఏం చేసిరంటే, దావీదు కుమారుడా, ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని పెద్దగా అరిచిరంట. అప్పుడు ఆయన వారి కళ్ళను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు బాగుపడుతుంది అని చెప్పేసి వారిని స్వస్థపరిచింది అనమాట. ఇది ఎవరికి తెలియకుండా మీరు చూసుకోవాలని వారికి ఆజ్ఞాపించిందంట ఖండితంగా. అయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మళ్ళీ ధ్యానిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనము, బహుజనులు యేసును వెంబడింపగా వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించింది. ఏమని చెప్పిండంట అక్కడ? బహుజనులు యేసును వెంబడించిరంట. అప్పుడు వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని చెప్పి వారికి ఆజ్ఞాపించిండంట. అయితే ఇదే విషయాన్ని ఇంకా ముందుకెళ్ళినట్లయితే మనం ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వచనాన్ని పరిశీలిద్దాం. అయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వచనము, యేసు చెవుడు గల నత్తి వానిని స్వస్థపరిచి ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిందంట. అయితే యేసుక్రీస్తు అంట చెవుడు నత్తి రెండు ఉన్న అతన్ని స్వస్థపరిచి ఇది ఎవరితోటి చెప్పకు అని చెప్పేసి వానికి ఆజ్ఞాపించిందంట. స్వస్థపరచు దేవుడే ప్రజలను
స్వస్థపరిచిన తర్వాత తానే స్వస్థపరిచితినని ఎవ్వరితో చెప్పకూడదని ఖండితంగా చెప్పినట్లు నాడు జరిగినది వాక్యమందు వ్రాయబడగా, నేడు స్వస్థతలు జరగకపోయినా స్వస్థత చేస్తామని ప్రజలకు ముందుగా ప్రకటనలిస్తూ కొందరు గారడీ వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతున్నారు. గ్రుడ్డివారు చూడగలరని, మూగవారు మాట్లాడగలరని, చెవిటివారు వినగలరని పత్రికలలో తమ డబ్బులతో పబ్లిసిటీలను తప్పించుకుంటూ ప్రజల మధ్య చెలరేగి తిరుగుట న్యాయమా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనాడు ఆయన వలన స్వస్థత పొందిన వారు యేసును అందరకు తెలియవాలనని సదుద్దేశంతో శుద్ధి నొంది ప్రకటించగా, నేడు ప్రకటనలు ఇచ్చిన గారడీ వారు మాత్రము మా పట్ల ఏమి పోతిరని స్వస్థత నొందిన వారు అస్వస్థతతో ప్రజల మధ్యకు వచ్చి వారిని బట్టి దేవునిని బాహాటముగా అవమానపరుస్తున్నారు. బైబిలు పరిజ్ఞానం లేని వీరు వాక్యమందు లేని వాటిని ప్రజలకు బోధించలేక, ప్రకటనలు ఇవ్వక తమ మనస్సులను మార్చుకొని వాక్యమునకు విధేయులై ఉండవలనని కోరుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరిచిన వారిని, కుష్ఠరోగిని, అదేవిధంగా కుష్ఠరోగి ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటున్నాడు? ప్రభువా, ఆయనకు మొక్కి, కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమన్నప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అమ్మని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి కుష్టి పోయింది, శుద్ధుడైపోయింది. ఆయన కుష్ఠరోగి ఉన్న వ్యక్తి. తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇది ఎవరితో చెప్పకని చెప్పి ఆయనకు చెప్పిండు అనమాట. మళ్ళీ తర్వాత ఇద్దరు గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు మనకి గట్టిగా అరిచినప్పుడు, కేకలు వేసినప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి వారి యొక్క నమ్మిక చొప్పున మీకు కలగనని చెప్పేసి వారిని కూడా స్వస్థపరిచిండు. ఇది ఎవరికి తెలియకుండా చూసుకోమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించిండు. మొదటగా కుష్ఠరోగిని బాగు చేసిండు, రెండవదిగా ఇద్దరిని గుడ్డివారిని వారికి కూడా స్వస్థపరిచిండు. అదేవిధంగా చాలామంది ఆయన వెంబడించినప్పుడు, యేసు వెంట వెంబడించినప్పుడు అందరినీ కూడా చాలామందిని స్వస్థపరిచి ఇది ఎవరికి చెప్పొద్దు అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. అదేవిధంగా చెవుడు నత్తి గలవాన్ని కూడా బాగు చేయడం అక్కడ జరిగింది. అతనికి కూడా ఎవరికి తెలియపరచవద్దు అని చెప్పేసి, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఆయనకు ఖండితంగా ఆజ్ఞాపించడం జరిగింది. ఇప్పుడున్న మనుషులు మాత్రము మేము స్వస్థతలు చేస్తామని అందరికీ తెలియపరుస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్న విషయాలు ఎవరికి తెలియపరచట్లేదు. అందరికీ తెలియపరచండి, హృదయాలను మార్చండి, వారిని దేవుని తట్టు తిప్పండి, వారి ఆత్మలను రక్షింపండి. అందరికీ దేవుని పేట శుభాభివందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది అంత్యకాల పిలుపు, చివరి గడియ మేల్కొల్పు.